రాహుల్ గాంధీని తీసుకొస్తే ఆయననేమో లీడర్ కాదు రీడర్. ఏం రాసిస్తే గది చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు. కాగితం మీద ఏం రాసిస్తే కూడా చదువుతాడు, పీకుతాడు. టీవీలలో వార్తలు చదువుతారు చూడు గట్లా. ఏదో రాయంగానే చదవాలి పోవాలి, ఏం ఎరకలేదు ఆయనకి. వచ్చిండు రాహుల్ గాంధీ. ఇక్కడనే వరంగల్కి వచ్చిండు. రైతుల మీటింగ్ పెట్టిరు. ఏం చెప్పిండ్రు రైతుల మీటింగ్ లా? కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం రైతు బంధు అన్నారు. అన్నారా లేదా? ఇచ్చిర్రా మరి ఇళ్ళ మొక్కలకు? ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు? 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇవాళ కూడా ఎంత ఇస్తున్నాడు? 12,000 అట. 15,000 ఇస్తా అన్నాడు, 12,000. బోనస్ ఇస్తా అన్నాడు ప్రతి పంటకు. మొక్కజొన్న వేసినా, పత్తి వేసినా, వరి అయినా, ఏదైనా సోయా అయినా, దేనికైనా 500 బోనస్ అన్నాడు. వస్తుందా బోనస్? వస్తుందా వస్తలేదా? కేసీఆర్ అస్సల్దారులకు ఇస్తున్నాడు, భూ యజమానులకు ఇస్తున్నాడు. నేను కౌలుదారులకు కూడా ఇస్తా, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు బంధు పడుతుందా కౌలుదారులకు? రైతులకే కాదు, రైతు కూలీలకు ఇస్తా, నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 25 నెలలు అయిపోయా, వచ్చినాయి 25,000. మరి ఎవరిని ఉరి తీయాలి? రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డిని చాలా చేయాలి కానీ రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత. కానీ ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్దాలు ఆడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. హౌలగాన్ని ఉరి తీయాలి నడి బజార్లా.